బ్యాక్ బెంచర్స్ మీకు తెలుసు కదా, మొత్తం వెనకాల కూర్చున్న మొద్దు సుంటాలని అప్పుడు అనేవాళ్ళు. అప్పట్లో ఫస్ట్ క్లాస్ ఇద్దరు ముగ్గురు వచ్చేవాళ్ళు క్లాస్ లో, చాలా మంది ఫెయిల్ అయ్యేవాళ్ళు. అందులో బ్యాక్ బెంచర్స్ ఎక్కువ. బ్యాక్ బెంచర్స్ కి ఒక భయం అనేది ఉంటది ఎప్పుడైనా. నేను కూడా బ్యాక్ బెంచర్ నే. వాళ్ళకి ఏమని ఉంటది అంటే, మనకి జాబులు రావు, మనం చదువుతలేము అనేసి వాళ్ళు వేరే యాక్టివిటీస్ లో బిజీగా ఉంటారు. సో వాళ్ళ మైండ్ లో ఇంటర్నల్ గా ఏం నడుస్తుంది అంటే, నేను ఎప్పటికైనా బిజినెస్ చేయాలా అని ఉంటది. అంటే డబ్బులు బాగా సంపాదించాలి అని మైండ్ లో ఉన్నవాడికి బిజినెస్ చేయాలని ఉంటది. లేదు నాకు యావరేజ్ లైఫ్ చాలు అనుకున్నవాడు ఏదో ఒక జాబ్ చేసుకొని, కొంతమంది వాళ్ళ కులవృత్తి బిజినెస్ లో బిజీ అయిపోయారు, బాగా సంపాదిస్తున్నారు. సో వాళ్ళంతా నా బ్యాక్ బెంచర్ ఫ్రెండ్స్. నా స్టోరీ ఏంటంటే, నేను 9th క్లాస్ లోనే నేను మా అమ్మని 10,000 అడిగా, అమ్మ జీన్స్ షాప్ పెడతాను నాకు 10,000 అంటే, అరే తీసేసుకోరానంది. మా అమ్మకి ఇంత నమ్మకం ఉంది నా పైన, కాబట్టి ఇప్పుడు నేను చేయలేను కాబట్టి కొంచెం ఎదిగిన తర్వాత చేద్దాంలే అని ఊరుకున్నా అనమాట. సో ఫ్రంట్ బెంచ్ వాళ్ళు బాగా చదివే వాళ్ళంతా ఏముంటది, ఒక పిహెచ్డి చేస్తారు, పీజీ చేస్తారు, తర్వాత ఇంకా ఏవో చదువులు చదువుతారు. వాళ్ళందరికీ ఏముంటది అంటే, వాళ్ళ చదువు వృధా ఎక్కడ అవుతుందో అనేసి, వాళ్ళ చదువుకి న్యాయం చేయాలని వాళ్ళందరూ వెళ్ళి జాబ్ లో జాయిన్ అయ్యి, వాళ్ళు జాబ్ లో వదిలి బయటికి రాలేరు. బ్యాక్ బెంచర్స్ అట్లా ఉండదు. ఎందులో పడితే అందులో దూరుతారు, అవి ఇవి నేర్చేసుకుంటారు. ఫైనల్ గా మంచి బిజినెస్ లో సెట్ అయిపోయి బాగా డబ్బులు సంపాదిస్తారు. కొంచెం చదువుకున్న వాళ్ళందరికీ జాబులు ఇచ్చేస్తారు. ఇది బ్యాక్ బెంచర్ స్టోరీ. దీన్ని బేస్ చేసుకొని బిజినెస్ కి ఏ క్వాలిఫికేషన్ ఉండాలో ఒకసారి ఆలోచించండి. ఎంత బాగా చదివామా, ఎంత బాగా చదవలేదా, ఏ నాలెడ్జ్ ఉందా అనేది కాదు. బిజినెస్ పైన మీరు పెట్టాలనుకునే దాంట్లో నాలెడ్జ్ నేర్చుకుని మీరు బిజినెస్ లోకి ఎంటర్ అయితే మీకు స్కిల్స్ పెరుగుతాయి. దాని తర్వాత ఫేమస్ అవ్వాలి, దాని తర్వాత డబ్బులు సంపాదించి. సో బిజినెస్ కి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి, మీరు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కామెంట్ చేసేయండి.